నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లో ఉంది. పళ్ళన్నీ బాగా డ్యామేజ్ అయిపోయి అంటే రిపేర్ చేయడానికి పాసిబిలిటీ లేదు, వాటిని సేవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు అన్నప్పుడు అసలు భయపడాల్సిన అవసరం లేదండి. ఎలాంటి బోన్ కండిషన్లోనైనా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఆన్ ఇంప్లాంట్స్ అంటే ఫిక్స్డ్ టీత్ ఆన్ ఇంప్లాంట్స్, అది కూడా 1 వీక్లో చేసుకోవచ్చు. ఎనీ డే బేసిల్ ఇంప్లాంట్స్ కంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ బెటర్ అండి, ఎందుకంటే ఇవి ప్రాపర్గా బోన్తో ఇంటిగ్రేట్ అవుతాయి అండ్ స్క్రూ రీటైన్ టీత్ కాబట్టి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో కూడా మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయాలంటే ఆల్ ఆన్ 4 పద్ధతిలో చేయొచ్చు, ఆల్ ఆన్ 6 పద్ధతిలో చేయొచ్చు, లేదా ఆల్ ఆన్ 8లో చేయొచ్చు అనమాట. అయితే వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఆల్ ఆన్ 4 పద్ధతిలో ఏంటంటే 4 ఇంప్లాంట్స్ అంటే పైన దవడలో 4 ఇంప్లాంట్స్, కింద దవడలో 4 ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ టీత్ పెడతారండి. అయితే ఈ 4 ఇంప్లాంట్స్ అనేది ఈక్వల్గా దవడంతా డిస్ట్రిబ్యూట్ చేయరనమాట. ఓన్లీ ముందు భాగంలోనే ఇంప్లాంట్స్ పెడతారు. అంటే ఈ ముందు భాగంలో ఇంప్లాంట్స్ పెట్టి పైన కానీ కింద కానీ ఇక్కడ పైన 4 కింద 4 ఇంప్లాంట్స్ పెట్టి వెనక వరకు టీత్ రీప్లేస్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఏ పళ్ళతో పైన అయితే చాలా బరువు పడుతుందో, ఏ పళ్ళనైతే మ్యాక్సిమం మనం నమలడానికి యూజ్ చేస్తామో ఆ పళ్ళకి ఏంటంటే ఇంప్లాంట్ సపోర్ట్ ఉండదన్నమాట. ఇంప్లాంట్స్ ఇక్కడి వరకే వస్తున్నాయి, టీత్ వెనక వరకు వస్తున్నాయి కాబట్టి వెనక దవడ పళ్ళకి అసలు ప్రాపర్ సపోర్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేది ఆల్ ఆన్ 6. ఆల్ ఆన్ 6 ఏంటంటే సేమ్ ఆల్ ఆన్ 4 లాగా ముందు భాగంలో 4 ఇంప్లాంట్స్ పెడతారు, కానీ ఆ ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పైన 2 ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ కింద 2 ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ పెడుతున్నారు కదండి ఆల్ ఆన్ 6 పద్ధతిలో, అవి ఏంటంటే వెనక భాగంలో పెడతారనమాట. దీనివల్ల ఏంటంటే దవడ పళ్ళకు కూడా ప్రాపర్గా సపోర్ట్ ఉంటుంది. అంటే మనం రీప్లేస్ చేసే లాస్ట్ పన్ను వరకు మనకి ఇంప్లాంట్ సపోర్ట్ దొరుకుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఫోర్సెస్ అనేది మనం నమిలినప్పుడు ఫోర్సెస్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అండ్ ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆల్ ఆన్ 4లో ఏంటంటే మనం ఇంప్లాంట్స్ ముందు వరకే ఉంటాయి, వెనక భాగంలో ఇంప్లాంట్స్ ఉండవు కాబట్టి దవడ పళ్ళ పైన ప్రెషర్ వేసినప్పుడు ఏంటంటే ఇది జనరల్గా ఏంటంటే క్యాంటిలీవర్స్ యాడ్ చేస్తారు. అంటే ముందు భాగం వరకు ఇంప్లాంట్స్ వచ్చి వెనక టీత్ పెడతారు కాబట్టి ఇవన్నీ క్యాంటిలీవర్స్ అనమాట. సో ఓవర్ ఎ పీరియడ్ ఏమవుతుందంటే ఈ 4 ఇంప్లాంట్స్ పైన అన్ని టీత్ రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి ఉన్న 4 ఇంప్లాంట్స్ పైన బరువు ఎక్కువ పడి బర్డెన్ ఎక్కువ పడి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్ ఆన్ 6 పద్ధతిలో ఏంటంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అండ్ ఇంప్లాంట్స్ వెనక భాగం వరకు వస్తాయి కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఆన్ 8. జనరల్గా ఏంటంటే ఆల్ ఆన్ 6 అంటే పైన 6 కింద 6 ఇంప్లాంట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ఆల్ ఆన్ 8 అంటే 8 ఇంప్లాంట్స్ అయితే జనరల్గా అవసరం పడదు, కానీ బోన్ బాగా సాఫ్ట్గా ఉంది అండ్ అంత అంత ఏమంటారు మనం ఇంప్లాంట్ పెట్టినప్పుడు అంత టార్క్ రావట్లేదు, అంత ప్రాపర్గా స్టెబిలైజ్ కావట్లేదు అంటే ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ యాడ్ చేస్తారు. కరెక్ట్గా 8 ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం లేదండి పైన కింద. ఒకవేళ బోన్ సాఫ్ట్గా ఉంటే అడిషనల్గా 1-2 ఇంప్లాంట్స్ పెట్టే అవసరం పడవచ్చు. కానీ ఎనీ డే ఆల్ ఆన్ 6 అనేది మోర్ దెన్ ఇనఫ్. ఈరోజు మనతో ఒక పేషెంట్ ఉన్నారండి, తనకు కూడా టీత్ బాగా డ్యామేజ్ అయిపోయి సో తనకేంటంటే ఆల్ ఆన్ 6 పద్ధతిలో పైన 6 కింద 6 ఇంప్లాంట్స్ పెట్టి 1 వీక్ లోపల టీత్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ పేషెంట్ ఏంటంటే బయట నుండి వచ్చారండి, మన కంట్రీ అంటే మన ఇండియనే కానీ బయట సెటిల్ అయ్యారనమాట. సో ఇప్పుడు ఆయన నోట్లో కండిషన్ ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు. నోట్లో కండిషన్ చూస్తే ఈ ఫ్రంట్ టీత్ మిస్సింగ్ ఉన్నాయండి అండ్ ఈ టీత్ ఉన్న టీత్ కూడా కొంచెం మొబిలిటీ ఉన్నాయి. సో ఇవి డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి నేను అది వీడియోకి చెప్తున్నాను సార్. అది సో ఇప్పుడు నోట్లో కండిషన్ చూస్తే ఈ ఫ్రంట్ టీత్ మిస్సింగ్ ఉన్నాయండి అండ్ ఉన్న టీత్ కూడా కండిషన్ బాగాలేదు. సో ఈ టీత్ అన్ని తీసేసి మనము ఈరోజు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయబోతున్నాం అండి. పైన 6 కింద 6 ఇంప్లాంట్స్ పెట్టి ఆల్ ఆన్ 6 పద్ధతిలో ఇంప్లాంట్స్ పెట్టి ఇమ్మీడియట్ లోడింగ్ చేయబోతున్నాం. క్లోజ్ చేయండి, మీరు పళ్ళు కొరకండి, ఓపెన్ చేయండి, క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్. సో ఇప్పుడు చూసారు కదండి ప్రజెంట్ కండిషన్. 1 వీక్ తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తానంటే ఫుల్ సెట్ ఆఫ్ టీత్ పర్మనెంట్ టీత్ పైన స్మైల్ ఎలా చేంజ్ అవుతుందో నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఈరోజు మనతో 54-year-old అనిల్ గారు ఉన్నారండి. యాక్చువల్లీ అనిల్ గారు కెనడా నుండి రావడం జరిగింది. తను కొన్ని ఇయర్స్గా డెంటల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారండి, ఇబ్బంది పడుతున్నారు అండ్ అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ తన ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటో.
చెప్పండి సార్, మీ ప్రాబ్లం అంటే మీరు ఎక్కడ ఉంటారు, మీ ఇంట్రడక్షన్ కొంచెం ఇచ్చి మీ ప్రాబ్లము అండ్ ట్రీట్మెంట్ గురించి. Yeah, hi there. My name is Anil Jandhyam. I live in Toronto, Canada. So I recently came to Hyderabad to get my dental work done. So I had a museum out there. It was a little problematic, some of the dental issues I had. So I was looking for a very reliable doctor. So I did my research and found out that LBR has got a very good standing in Hyderabad. So I met the doctor and was very much pleased the way he explained. He spent a lot of time with me explaining what all needs to be done. And that gave me immense confidence and in fact subdued my nervousness also. And once we decided on the surgery date and all, I came down and everything was done very efficiently. The fear and all had vanished and it was very delicate and took care. I was very comfortable. And then the whole of the staff and the environment was very inclusive, very friendly and all, and it helped me a lot in recovering and all. So what I had thought was it was way easier than what I had thought of. It will be difficult and all. It was kind of a cakewalk. And even after the surgery, the follow-ups and the rest of the things were very smooth. I'm extremely happy the way things have turned out. Very happy with my smile and the outcome. I'm feeling very confident about this. I couldn't have asked anything better than this. Thank you. Thank you so much, sir. Thank you for choosing LBR Dental Implant Center. కొంచెం తెలుగులో కూడా చెప్తారండి, తెలుగు ఆడియన్స్ ఎక్కువ మనకి. నాకు ఇది ఈ డెంటల్ క్లినిక్ నుంచి చాలా బాగుంది. ద వే ద ట్రీట్మెంట్ వాజ్ అంటే చాలా బాగున్నది. ఎక్స్పీరియన్స్ డాక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి అంతా నాకు ఆ భయం ఉన్నది అదంతా అయిపోయింది. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి అవుతుంది చాలా బాగా టేక్ కేర్ చేశారు. నాకు చాలా కంఫర్టబుల్ చేశారు. ఇంకా అందరు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా బాగుంటారు, వెరీ ఫ్రెండ్లీగా ఉన్నారు. అంత ఎక్స్పీరియన్స్ నేను అనుకోలేదు అంత ఈజీగా అవుతుందని. నేను అనుకున్న కొంచెం డిఫికల్టీ, పెయిన్ అదంతా అవుతుంది, అదంతా ఏం లేదు. మీకు కూడా ఎవరికైనా చూస్తూ ఉంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, జనరల్ గా డెంటిస్ట్ అంటే భయపడుతూ ఉంటారు. ఓకే, మీకు కూడా అదే ప్రాబ్లమ్ అండి డెంటల్? అదే, దానికోసం నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ నేను అనేది వచ్చి మీరు ట్రై చేయండి. ఓపెన్ చేయండి సార్ మీరు. సో మీకు బిఫోర్ కండిషన్ గుర్తుంది కదండి, ఇప్పుడు ఇది ఆఫ్టర్ టీత్ ఫిక్సేషన్. ఇది కండిషన్. క్లోజ్ చేయండి మీరు, ఓపెన్ చేయండి. ఓపెన్. పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ టీత్ అండి. అండ్ పళ్ళు కూడా పొడుగ్గా కనిపించకుండా ఉండడానికి మనం ఇక్కడ గమ్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా గమ్ కలర్లో ఉన్న సెరామిక్ అండి, ఇది జిర్కోనియా. సో టీత్ ఇక్కడ వరకు ఇచ్చామనుకోండి చాలా పొడుగ్గా కనిపిస్తే చూడడానికి బాగుండదు. అందుకని టీత్ ఎంత సైజు ఉండాలో అంత ఇచ్చి మిగిలినంతా మనం గమ్ లాగా మనం మాస్క్ చేసాం చూడండి. ఇక్కడంతా ఇదంతా గమ్ కాదు. పళ్ళు కొరకండి మీరు. ఇదండి పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ టీత్. ఇలా కొరికితే కూడా చూడండి అన్నీ ప్రాపర్గా టీత్ కలుస్తున్నాయి. కొంచెం ఇటు తిరగండి. ఇటు సైడ్ కూడా ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. ఓపెన్, క్లోజ్. సో చూసారు కదండి, చాలా మంది ఏంటంటే డెంటిస్ట్ని అప్రోచ్ కావాలంటే భయపడుతూ ఉంటారు. సో అట్లా భయపడితే మన ప్రాబ్లమ్ సివియర్ అవుతుంది తప్పితే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. సో ఏదైనా ప్రాబ్లమ్ మనం ఇనీషియల్ స్టేజ్లోనే మనం దాన్ని రెక్టిఫై చేయించుకుంటే, దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏంటంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తోటి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మనం డిలే చేసామనుకోండి భయంతో, మనకి ఒరిగేది ఏం లేదండి, ప్రాబ్లం పెద్దగా అవుతుంది, ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుంది. అండ్ ఎంతకైనా న్యాచురల్ టీత్ని సేవ్ చేసుకోవడమే ఎనీ డే బెటర్. ఎటువంటి ఆర్టిఫిషియల్ రీప్లేస్మెంట్ ఎంత మంచిదైనా, అది ఇంప్లాంట్స్ ది బెస్ట్ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఎంత బెస్ట్ రీప్లేస్మెంట్ అయినా కానీ మన న్యాచురల్ టీత్ ముందైతే పనికిరాదండి. సో వీలైనంత వరకు మీరు కొద్దిగా అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే భయపడకుండా ట్రీట్మెంట్ చేయించుకోండి. మీ న్యాచురల్ టీత్ మీరు ఉన్నంత వరకు మీరు సేవ్ చేసుకొని పెట్టచ్చు. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ LBR Dental Implant Center. I will highly recommend it.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Yes.